అధ్యక్ష డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే మొన్న ఎందుకంత ఇంపార్టెంట్ అంటే అక్షరాల 14,204 కోట్ల రూపాయలు. అధ్యక్ష ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్. అక్షరాల 14,204 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి డ్వాక్రా రుణాలు. అధ్యక్ష అంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 1000 కోట్ల రూపాయలు మాత్రమే అడ్జైన్మెంట్ మోసం మీరు తీసుకొచ్చారు. ప్లీజ్ లిజన్, డిజర్వ్ చేసామండి. ఉండండి ప్లీజ్ కోఆపరేట్. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పండి. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి డ్వాక్రా రుణాలు అక్షరాల 14,204 కోట్లు. ఇందులో రెన్యువల్ అయింది కేవలం 1000 కోట్ల రూపాయలు. ఈ 1000 కోట్ల బ్యాంకులు దాని అర్థం మీకు అధ్యక్ష ఇంత ఇంపార్టెంట్ విషయం మీద అడ్జర్న్మెంట్ మోషన్ ఇస్తే కనీసం 5 నిమిషాలన్నా పట్టదా అధ్యక్ష? కనీసం ఎందుకు ఇస్తా ఉన్నాము, ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అని చెప్పడానికి ఆ 5 నిమిషాల సమయం కూడా మీరు ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేని మీ పరిస్థితి చూస్తూ ఉంటే అసలు ఇది కౌరవ సభ అని చెప్పడానికి వేరే కారణాలు కూడా అవసరం లేదు. అధ్యక్ష కమింగ్ టు ద పాయింట్. అధ్యక్ష రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వినండి, మీరు అందరూ తెలుసుకుంటే మంచిది. డ్వాక్రా మహిళల పరిస్థితి ఏమిటో తెలుసుకుంటే మంచిది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి డ్వాక్రా మహిళలు రాష్ట్రంలో 14,204 కోట్ల రూపాయల రుణాలున్నాయి. ఈ 14,204 కోట్ల రూపాయలకు గాను కేవలం 1000 కోట్ల రూపాయలు మాత్రమే రుణాలు రెన్యువల్ అయ్యాయి. ఈ సంవత్సరం బ్యాంకులు ఈ 1000 కోట్ల రూపాయలు రెన్యువల్ అయిన రుణాలు కాక మరో 2,000 రూపాయలు కొత్త రుణాలు డ్వాక్రా సంఘాలకు ఇచ్చాయి. ఓకే, అంటే మొత్తంగా 3,000 కోట్ల రూపాయలకు 12.5% వడ్డీ వేస్తే 450 కోట్లు. ఓకే, 14,204 కోట్లు ఏదైతే పాత రుణాలు ఉన్నాయో దాంట్లో రెన్యూవల్ 1000 కోట్ల రూపాయలు తీసేస్తే 13,204 కోట్ల రూపాయలు. ఈ 13,204 కోట్ల రూపాయల మీద 14% అపరాధ వడ్డీ వేస్తా ఉన్నాయి బ్యాంకులు. 13,204 కోట్ల రూపాయల మీద 14% వడ్డీ అంటే 18. దయచేసి వినండి. ప్లీజ్ లిజన్. ఉండండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉండండి ప్లీజ్.